ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం అగ్రహారం గ్రామ విలేజీ టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కర్ల రమేష్ దగ్గర మనం ఉన్నాం. నమస్కారం సార్. సార్, గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో కొనసాగినాయి సార్? ఈ గ్రామం వరకు వచ్చేటప్పటికండి ప్రభుత్వ పథకాలన్నీ మంచి నడిచినాయండి. ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చెరువులు పూటికి తీపిచ్చండి. ముందు వ్యవసాయానికి కావాల్సిన వాటర్ స్టోరేజ్ ఉండాలని ఆలోచనతో, గొప్ప ఆలోచనతో మిషన్ కాకతీయ దాంతో చెరువు మట్టి తోవిచ్చే చెరువులన్నీ కూడా పటిష్టంగా చేపించారండి. వచ్చిన వర్షపు నీళ్ళు ఆ రోజుల్లో అప్పుడు ఇంకా మాకు వాటర్ రాలేదు, బయట నుంచి కెనాల్స్ ఏమీ లేవు. అప్పుడు వాటర్ మంచిగా వచ్చినాయండి, భూగర్భ జలాలు పెరిగినాయి, బావుల్లో నీళ్లు పెరిగినాయి, మంచిగా వ్యవసాయం చేసుకున్నారంటే రైతులు. వాటర్ ఇబ్బంది అనేది లేకుండా జరిగిందండి. తర్వాత స్కూల్స్ కానివ్వండి, గురుకులాలు కావచ్చు, అన్నీ అండి ఒక పథకం అనేం కాదు. కళ్యాణ లక్ష్మి, మేనమావగా కళ్యాణ లక్ష్మి, పెళ్ళి పుట్టిన పిల్లలకు న్యూట్రిషన్ అందేయటం, ఆ పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకు తల్లి పిల్లలకి ఇద్దరు న్యూట్రిషన్ అందేయటం, చెకప్ చేయించడం, ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి వచ్చినా అండి తల్లికి ఇబ్బంది జరిగినా అది తీసుకుపోయి ఒక మానవతా దృష్టితోటి కేసీఆర్ గొప్ప పని చేశారు. నమస్కారం అండి. సార్, గత బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమంగా శ్రీకారం చుట్టింది సార్. మరి ఆ నీళ్లు ఇంటింటికి అందుతున్నాయా సార్? అందుతున్నాయండి. అన్ని గ్రామాలలో కూడా మిషన్ భగీరథ నీళ్ళు అందుతున్నాయండి. బాగుందండి. ఎక్కడెక్కడి నుంచో పోయి ఈ కరెంట్ లేక, బోర్లు పనిచేయక, ఊళ్ళో అప్పుడప్పుడు కొన్ని ఊర్లలో ఉన్నాయండి బోర్లు మోటార్లు ఉన్నాయి. కరెంట్ లేనప్పుడు ఇబ్బంది అవ్వదు. వానాకాలం కానీ ఎండాకాలం కానీ కరెంట్ అప్పుడు కోతలు బాగుండే. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ బోర్లతో పాటు మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఎప్పుడూ సఫిషియెంట్గా ఉంచారండి. వారి పీరియడ్ అంతా కూడా 19 సంవత్సరాలు కూడా బాగున్నాయండి. ఇప్పుడు అంత ఇబ్బందిగా జరుగుతుందండి. నీళ్ళు తాగటానికి నీళ్ళు ఎక్కడు. మళ్ళీ మొదటిలాగా వచ్చిందండి. 10 సంవత్సరాల అవతల ఖాళీ బిందెలతోటి రోడ్లు పట్టే రోజులు మళ్ళీ వచ్చినాయండి. చలమల దగ్గరికి పోవటం, కిలోమీటర్ కొద్ది నడిచిపోవటం అనేది వచ్చిందండి. మీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ గ్రామానికి ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ ఏ విధమైన లబ్ధిదారులకు పంపిణీ జరిగింది సార్? మాకు ఇదివరకు గ్రామం నేలపట్ల ఉండేదండి. దాని కింద ఆమ్రేడ్ గ్రామం అగ్రహారం. తర్వాత అన్ని గ్రామ పంచాయతీలు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మాది 500 జనాభా ఉన్నదని మాకు పక్కా తీశారండి. అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు 28 బెడ్రూమ్లు నేలపట్లకి వెళ్ళినాయండి సార్. మా దగ్గర అప్పుడు అడిగితే ఇళ్ల స్థలాలు, సొంత స్థలాలు లేవని, గవర్నమెంట్ ఒక స్థలం ఒకటి లేదండి మా ఊర్లో. ఎక్కువ కూడా అడగలేదండి. అప్పుడు ఎవరు మాకు కావాలని అడగకపోతే మేము అన్నాం మొదటిసారి నేలపట్లకి వెళ్తే తర్వాత రెండోసారి తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నామండి. సార్, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సార్. మీరు పేదలకు, నిరుపేదలకు రేషన్ కార్డుల పంపిణీ ఎందుకు చేయలేకపోయింది సార్ మీ ప్రభుత్వం? రేషన్ కార్డులు అన్నీ వచ్చినాయి సార్. దాదాపు అంటే కొత్తగా డివైడ్ అయినాయి. ఏర్పడ్డ వాళ్ళు కొంతమంది ప్రాసెస్ ఉంటుంది కదా సార్, అది దానివల్ల కొంతమందికి లేకపోయిన మాట నిజమే సార్. ఆ తర్వాత ఇది ఈసారి వచ్చేప్పుడు గవర్నమెంట్ 2024-23 ఎలక్షన్లు ఎప్పుడు కూడా చెప్పారు సార్ మా సారు, ఆగిపోయిన అన్నీ మేము ఇవ్వగలుగుతామని చెప్పారు. దురదృష్టం రాలేదు సార్. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీల అమలుతోటి అధికారంలోకి వచ్చింది సార్. మరి ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా మన గ్రామంలో అమలవుతున్నాయి సార్? ఏమీ కావట్లేదు సార్. చెప్పనాలోవి కానీ హామీలు ఇచ్చి అధికారం దక్కించుకున్నారు సార్. ఒకటి రైతు బంధు ఇవ్వట్లేదు సార్. కొంతమంది 20% నుంచి 30% కూడా రాలేదండి. తర్వాత రైతు భరోసా అది రావట్లేదు సార్. దాదాపు 5 ఎకరాల లోపు ఉన్నారు, 3 ఎకరాలు, ఎకరం రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా డబ్బులు పడలేదు. చెప్పడం చాలా చెప్పారు, చేసింది శూన్యమండి. మా ఊరికైతే ఏం రాలేదు సార్. రైతు రుణమాఫీ 2 లక్షలు
మాఫీ చేసింది అంటుంది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. అలాగే రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటించారు. మరి అవి ఏ విధంగా రైతులకు అందుతున్నాయి సార్ ఇక్కడ మన గ్రామంలో? అందలేదు సార్ అసలు. అది వాళ్ళు లెక్కలు చెప్పడం వరకే కానండి, రుణమాఫీ వచ్చేటప్పటికండి రుణమాఫీ చాలా వరకు కాలేదండి. 20%, 30% కూడా కాలేదు సార్ ఇక్కడ రుణమాఫీ కాలేదు. తర్వాత ఏమడిగితే 500 రూపాయలు 500 రూపాయలండి బోనస్. ఒకటి సన్న మొదలు అధికారం రాకముందు అన్ని ఓట్లకు ఇస్తానని చెప్పిన మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత అండి ఓన్లీ సన్న ఓట్లకు అంటే తగ్గించుకోవటం కొరకు. విషయం ఏంటంటే వానాకాలం ఎక్కువ సన్న ఓట్లు పెడతారండి. ఆ వడ్లు కూడా ఎక్కువ తినడానికి ఉంచుకుంటండి, ఎవరు అవసరాన్ని వరకు వాళ్ళు కూల్చుకుంటారు. అంటే దాన్ని డివైడ్ చేశారండి. పంటను ఎక్కువ మొత్తం పంట కొనకుండా కొంత పంట నేను తీసుకుంటా అని చెప్పి ఒక అబద్ధం ఆడారు సార్. మళ్ళీ అంతకుముందు వడ్లకి బోనస్ ఇస్తానని సన్న వడ్లకు వచ్చేసారండి. ఆ సన్న వడ్లలో కూడా కొంతమందికి ఇంకా డబ్బులు పడలేదండి. కొంతమందికి ఎవరికి ఒక 10% పడినాయి. ఎక్కువ శాతం ఊళ్ళల్లో వాళ్ళే ఉంచుకున్నారు, ప్రైవేట్కి అమ్ముకున్నారు సార్. అందరూ కూడా వీళ్ళు కొనటం లేట్ అయ్యేటప్పటికి ప్రైవేట్కి అమ్ముకున్నారు. సార్ గతంలో మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించినమంటున్నారు, పేదల నిరుపేదలకు మీరు టీఆర్ఎస్ పార్టీ దగ్గరైంది అంటున్నారు సార్. మరి మీరు అధికారాన్ని ఎందుకు కోల్పోయారు, అధికారంలో ఎందుకు రాలేకపోయారు సార్? సార్ ఒకటండి, అలివి కాని హామీలు ఇచ్చారండి. ఒకటి 2000 రూపాయలు ఉంటే 2500 అని చెప్పారండి. 4000 రూపాయలనే దివ్యాంగులకు 6000 అని చెప్పారండి. ప్రతి ఇంటికి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఒక కార్డు పట్టుకొని వాళ్ళ కేంద్ర నాయకత్వం నుంచి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వాళ్ళ ద్వారా చెప్పించారు. సోనియా గాంధీ గారు కార్డు ఇచ్చి ఇది అమలు తప్పకుండా చేస్తామని చెప్పి జనంలోకి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారండి. మీడియా వాళ్ళు కూడా కొంచెం అట్లే ఎక్కువ చేశారండి. దానివల్ల పథకాలన్నీ కూడా మర్చిపోయారండి. ఏదో అంటారు సామెత అన్నట్టుగా మంచిని నమ్మరు తొందర ప్రజలు. వాళ్ళకి అర్థమయ్యే రోజులు వచ్చినాయండి, సంవత్సరంలో రోజుల్లోనే వచ్చినాయండి. తర్వాత ప్రజా తీర్పు చూడబోతారండి మీరు. టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిపోయింది, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిందని కాంగ్రెస్ ఆరోపణ సార్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? లేదండి, వారు మొదటి నుంచి చెప్తున్నారండి. 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు తీసుకొచ్చారు అప్పు. వాస్తవానికి ఇప్పుడు కాగానే అని లెక్కలు చెప్పింది అంటే 3,80,000 కోట్లు అని చెప్పారండి. వారు చేసిన డెవలప్మెంట్ కార్యక్రమంలో ప్రాజెక్టు పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టించారండి. ప్రతి కలెక్టరేట్లు కట్టించారు. ప్రతి ఎమ్మెల్యే కూడా గుర్తించట్లేండి. ఎమ్మెల్యే ప్రతి ఇంతకుముందు ఉండకపోయేదండి. ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లు ఎక్కడ ఉంటే అది దొరకపోయేవాడండి. ఇవాళ ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో బిల్డింగ్స్ అయినాయి, అన్ని రకాలుగా అయినాయి సార్. గురుకులాలు కావచ్చు. అప్పు తెచ్చి ఏం చేయలేదండి. కేసీఆర్ గారు ఇంట్లో దాచుకోలేండి, అంత ప్రజల కోసం ఖర్చు పెట్టిండండి. దీంట్లో 100% నిజాయితీ ఉందండి సార్. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన గ్రామాలలో గ్రామ పంచాయతీలో జరుగుతుంది సార్. మరి ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో మన అగ్రహారం గ్రామం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది సార్? ఈరోజు వరకు అండి డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. సరే, కార్యదర్శి వాళ్ళ హోదా వాళ్లకు ఉన్న పరిధిలో వాళ్ళు పని చేయగలుగుతారండి. ప్రజా సమస్యలు మొత్తం కూడా తెలవండి. ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్లకు తెలుస్తుందండి. అది ప్రజలు ఏం కావాలా, ఏమడుగుతున్నారనే సంగతి వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని అడుగుతారండి. అవి ఎంత తొందరగా పెడితే ఎలక్షన్ అంత బాగుంటాయండి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత గమనించి దాని జోలికే రావట్లేదు. ఇదేదో మళ్ళీ మధ్యలో మన రిజర్వేషన్లు అనేది సమస్య తీసుకొచ్చి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు, పొడిగిస్తూ ఉన్నారండి. దీనివల్ల గ్రామాలలో అన్నిటికండి అన్ని గ్రామాలకు కానీ ఎక్కడ ఎలక్షన్ జరగాలి మున్సిపాలిటీ వాటి అన్నిటి కూడా అభివృద్ధి అనేది కుంటుపడిద్దండి. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ఏర్లైపోతుంది సార్. దీని నిర్మూలన కోసం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు సార్. మీరు ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్? ఓటరు దాదాపు ఎవరు మాకు ఇంత డబ్బు కావాలని ఎవరు అడగరండి. మనం నిజాయితీగా చెప్పుకోవాలంటే ఏ పార్టీ నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఏదో గెలవాలని తాయిలాలు ఇవ్వటం అనేది అది సాధారణం సార్. అది పోవాలని కోరుకుంటాను నిజాయితీగా నేను కూడా, కానీ అది సాధ్యం కాకపోవచ్చు సార్. అన్ని పార్టీలు అనుకుంటే అవుతుంది సార్. అది ఏదో ఒక్క పార్టీ అనుకోవటం వల్ల సాధ్యం కాదు సార్. అది ఇప్పట్లో సార్ యువత మొత్తం డ్రగ్స్కు బానిస అవుతుంది సార్. యువతరం మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడదు సార్ గ్రామాలలో, పట్టణాలలో. యువతలో మార్పు రావాలంటే మీరు
ఈ గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మీరు మంచి పేరుంది సార్, మీరు సౌమ్యుడిగా ఉన్నారు, మీరు యువతకు ఏ విధమైన సూచన చేస్తున్నారు సార్? అందమైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. మా విలేజ్లో తక్కువ ఉన్నారు సార్, మిగతా చెడు అలవాట్లు అన్నీ తక్కువగానే ఉన్నాయండి. మేము కూడా వేరే ఊళ్ళు పక్కన తండాలు ఆ పిల్లల రోడ్డు పక్కన ఉండే వాళ్ళని చూసి కొద్దిసేపు ఆగి వాళ్ళు ఏమన్నా అని మనం పెద్దరికాన్ని చూసి మనం చెప్పే మాట వింటారండి. మంచి మాటలే 4 చెప్తాం సార్. మనం మా గ్రామంలో అయితే విచ్చలవిడితనంగా ఏది ఎక్కువ చేయటం కానీ ఏది లేదండి. మంచిగా అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారండి. స్టడీ పిల్లలు కూడా బాగుంటారు. కాకపోతే ఇది ఎక్కువ నడుస్తుంది సార్. ఇప్పుడు ఇది అన్నీ వస్తున్నాయి, మాదక ద్రవ్యాలన్నీ వచ్చి పిల్లలు రోడ్డు పక్కన ఈ హైవేలు వచ్చిన తర్వాత అండి ఈ దగ్గరకు వచ్చేసినండి పిల్లలు వస్తాను. దాదాపు 20 నుంచి 14 ఇయర్స్ వరకు, 14 నుంచి 20 ఇయర్స్ వరకు చాలా వరకు పిల్లలండి కొంచెం అలవాటు పడే అవకాశం ఉంది. గవర్నమెంట్ దీని మీద గట్టి శ్రద్ధ తీసుకోవాలండి. భవిష్యత్ తరాలు వాళ్ళండి మనకి. సార్, ఈ ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్. మరి ఎలాంటి అభివృద్ధి ఈ ఖమ్మం జిల్లాలో కానీ తెలంగాణకు జరుగుతుందని మీ పార్టీ పక్షాన మీరు చెప్తున్నారు సార్? సార్, తుమ్మల నాగేశ్వరరావు గారు వాస్తవానికండి వర్క్ చేసే వ్యక్తి అండి. వారికి అవకాశం ఉంటే చేయగలుగుతారండి. పైనుంచి డబ్బులు ప్రతి డిపార్ట్మెంట్ అమౌంట్ రాకపోతే వారు మాత్రం ఏం చేస్తారండి, చేసేది కాదు. గవర్నమెంట్ నుంచి ముందు ఫండ్ లేదండి, ఏం చేయడానికి వాళ్ళకి ఏది లేదు. ఇక మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా సార్ వ్యక్తమించారు సార్. వారికి ఏదో ఉన్నాయని అంటున్నారు. గ్రామాలలో కొద్ది సీసీ రోడ్లు పోసారండి మొన్న. అప్పుడప్పుడు వస్తుంటారండి ఇక్కడికి. అంతే. మా అభివృద్ధి కావాల్సిన అభివృద్ధి అయితే గవర్నమెంట్ నుంచి అమౌంట్ రాకపోవటం వల్లే వాళ్ళు కూడా పని చేయలేకపోతారు మేము అనుకుంటున్నాం సార్. సార్, మేము అక్కడక్కడ పరిశీలించినట్టు ప్రజల స్పందన ఏంటంటే సార్, స్థానికంగా ఉండే నాయకులు మేము ఇక స్థానికంగానే ఉంటాం అంటున్నారు. గెలిచిన తర్వాత ఇక్కడ ఉండకుండా పట్టణాలకు అక్కడక్కడ వెళ్ళిపోతున్నారు సార్. ఇక్కడ మాకు అందుబాటులో ఉండలేరు, గ్రామ అభివృద్ధికి సహకారం ఉండలేదు సార్. గెలిచిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండకుండా వేరే పట్టణాలకు వెళ్ళిపోతున్నారు సార్. అప్పుడు అమాస పుణ్యానికి వచ్చిపోతున్నారు. దీనివల్ల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా లేదు సార్. దీనిపై ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే అభివృద్ధి పదంలో గ్రామాలు ముందుకెళ్తాయి సార్? సార్, మీరు అన్నది నిజం సార్. మీడియా ఛానల్ ఎదురుగా నాకు అవకాశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ముందు ఒక విషయం సార్, గ్రామాలలో ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉంటాడండి, ఇంకో వ్యక్తి ఇంకో పార్టీలో ఉంటాడండి. డామినేషన్ ఎక్కడ ఉంటుందంటే రాజకీయ పార్టీ కాదండి, అక్కడ వ్యక్తితో డామినేషన్ ఉంటుందండి. ముందు ఆ వ్యక్తి వెనక ఎంతమంది ఉంటే వాళ్ళు ఒకవైపు ఉంటారు, ఈ వ్యక్తి వెనక ఒకవైపు ఉంటారండి. ఆ వ్యక్తి ఎప్పటికీ వాళ్ళ ఆ వర్గానికి కానీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఎన్ని రకాలుగా అవకాశాలు వచ్చే వాళ్ళ మేలు జరిగినండి వాళ్ళ పార్టీ నుంచి మారండి. విలేజ్లో ముఖ్యంగా జరిగేది ఇదండి. ఒకప్పుడు బలంగా ఉన్న పార్టీలో ఉన్నాడు, వాడు ఆ పార్టీలో ఉంటాడండి, యువతల ఆపోజిట్ ఈ పార్టీలో ఉంటాడు. ఇక మారేదల్లా ఒక 10% సామాన్య ప్రజలండి. సామాన్య ప్రజల దగ్గరే ఈ మార్పు వస్తాయి. మీరు అన్నట్టుగా ఎక్కడికో పాత వాసన మీరు అన్నది నిజమే, ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదని. ఇంకోటి, ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ స్వార్థం పెరిగిపోయిందండి. ప్రతి మనిషిలో స్వార్థం పెరిగిందండి. నాకేంటి అనేది ఒకటి వచ్చి, ఇంకోటి మీరు అన్నట్టుగా చెప్పకూడదు. ఏదైతే ఎలక్షన్లలో అన్ని అంటున్నారు చూడండి, అలాంటివన్నీ ఈ ఎలక్షన్లో ఒక సర్పంచ్ కూడా తప్పట్లేదండి. సర్పంచ్ గెలవాలంటే తనకు 5-10 లక్షలు 20 లక్షల దాకా ఖర్చు అయ్యే గ్రామాలు కూడా ఉన్నాయి సార్. వాటన్నిటికీ ఆ డబ్బు పెట్టినానికి ఆయనకు ఏ విధంగా ఆదాయం ఉంటుందండి? అంత ఆదాయం ఒక గ్రామ పంచాయతీలో వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది? కాకపోతే వాళ్ళు ప్రెస్టేజ్ తీసుకున్నారు. ఆ ప్రెస్టేజ్ ఏంటి అంటే రాజకీయ పార్టీ ఏం డెవలప్ చేస్తుందని చూడండి. అక్కడిగా ఎంతప్పుడు తను ఓన్, నేను నా వర్గం, నా వెనక జనం ఉన్నారు. యువతల పార్టీ అంతే ఉంటానండి. ఎంత డెవలప్ చేసిన పార్టీలు తొందరగా మారాలని రాజకీయ నాయకులు చూడరండి ముందు. థ్యాంక్ యూ సార్. మీరు పార్టీలో సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి సౌమ్యుడిగా ఉన్నారు, గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు సార్. ఫైనల్గా ఇక్కడ ఉన్న గ్రామ పౌరులకు ఏ విధమైన సూచన చేస్తున్నారు సార్? ప్రభుత్వం తెలుసు తెలియకో మనం తప్పు పని చేసాం, ఆశపడ్డాం, అది ఆవిరైపోయింది ఆశలన్నీ. మనకు చేసేవాళ్ళు ఎవరు? ఇన్నాళ్ళ నుంచి చేసింది, 10 ఏళ్ళ నుంచి ఒక తెలంగాణ అంత అవతల ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందని మీ కళ్ళ తెలిసి చూస్తున్నారు. మళ్ళీ అదే ప్రభుత్వం మనం రావాలని మనం కోరుకుందాం. ఏ ఎలక్షన్లు వచ్చినా కేసీఆర్ గారికి దేవుడు లాంటి మనిషి, తెలంగాణ బాపు, ఆయనకి మనం గెలుపునిచ్చి ఎక్కడ ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతి ఓటు కూడా ఆయన సహకరిస్తే మనం ఇంకా ముందుకు పోతాం. ఆయన మన ముందు తీసుకుపోయే అభివృద్ధి ప్రదాత ఆయన కేసీఆర్. జిందాబాద్.
టీఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానిక సంస్థలు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు సార్ మీరు ఈ మండలంలో? మండలంలో అంటారు. నేను చెప్పే కదా సార్, ఇప్పుడు ఏదో అధికారం వచ్చిందంటే నాయకులంతా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులు రావాలని, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, వీళ్ళంతా అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారు సార్. ఇది ఎంత దూరం పోతే ఎలక్షన్లకు వచ్చినప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది సార్, తప్పకుండా మార్పు వచ్చింది. ఈసారి కేసీఆర్ని గెలిపించుకోవాలని అందరికీ ఉన్నది సార్. ఆ లోకల్ రాజకీయ నాయకులను బట్టి ఉంటుంది సార్. వాళ్ళు కూడా చేంజ్, ప్రజలతో పాటు వాళ్ళు కూడా చేంజ్ అయితే నాయకులు అట్లా మిగలగలుగుతారండి. లేకపోతే మళ్ళీ నాయకులు వస్తారు. తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఎన్నుకోగలుగుతారు మండలం నుంచి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.